ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మరోసారి బహిరంగ లేఖ రాశారు. 3 రాజ్యసభ స్థానాల్లో 1 జనసేనకు కేటాయించాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. జనసేనకు కేటాయించిన రాజ్యసభ స్థానంలో కొణిదెల నాగబాబును నామినేట్ చేయాలని జోగయ్య సూచించారు. ఇక కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కి సంబంధించి అనేక బహిరంగ లేఖలు రాశారు. కొన్ని సమయాల్లో పవన్ కి దానికి సంబంధించి ఫైర్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఒక రాజ్యసభ స్థానంలో కొణిదెల నాగబాబు నామినేట్ చేయాలంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఎలా చూడొచ్చుంటారు ఈ లేఖని? రత్న, కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి దిశానిర్దేశాలు చేస్తూ ఆయన రాస్తున్న లేఖలపై పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా స్పందించారు. తనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్పినా కూడా మరొకసారి హరిరామ జోగయ్య ఈసారి ఈ కాపు బలిజ సంక్షేమ సేన లెటర్ హెడ్ మీద ప్రకటన పేరుతో బహిరంగ లేఖ రాశారు. కొణిదెల నాగబాబుకి రాజ్యసభ సీటు ఇవ్వాలి, ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. కుటుంబ ప్రభుత్వంలో 30% పదవులు జనసేన పార్టీకి కేటాయిస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో రాబోయే 3 రాజ్యసభ సీట్లలో 1 రాజ్యసభ సీటు జనసేన పార్టీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రాజ్యసభ సీటును కూడా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు జనసేన పార్టీకి సెక్రటరీగా ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శిగా. ఆయనకి ఇవ్వాల్సిందిగా కూడా హరిరామ జోగయ్య అయితే సూచించడం జరిగింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ కానీ జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కొంత వేచి చూడాలి రత్న. సాగర్, అయితే ఇప్పటికే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అన్నది కూడా పవన్ కి తెలిసే ఉంటది. కానీ ఇప్పటికే ఈ లేఖలకు సంబంధించి కూడా ఆయన ఇండైరెక్ట్ గా కూడా స్పందించారని మీరు కూడా చెప్తున్నారు. మళ్ళీ ఒక లేఖ విడుదల చేయడం, ఆ స్థానంలో నాగబాబుని నామినేట్ చేయాలని ఈయన సూచించడాన్ని పవన్ ఎలా తీసుకుంటారంటారు? అంటే రత్న, హరిరామ జోగయ్య మొదటి నుండి కూడా కొంత వివాదాస్పద లేఖలు రాస్తూ వచ్చారు. మొదట కొంత వారి కుమారుడు ఎవరైతే చేగుండి వారి అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి సంబంధించి రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలోనే ఆయన సీట్ ఎక్స్పెక్ట్ చేసి లెటర్లు రాస్తూ వచ్చారని కొంత రావడం జరిగింది. ఆ లెటర్లు కొంత శృతి మించి ఒకానొక దశలో ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడును కూడా విమర్శించే స్థాయికి చేరుకోవడంతో పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ఆయనకి చెప్పడం జరిగింది. తమకు రాజకీయంగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పినా కూడా హరిరామ జోగయ్య అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన లేఖల పర్వాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఈ లేఖను మాత్రం కమ్యూనిటీ యాంగిల్లో చూడాలి, కాపులకు పదవులు దక్కాలన్న ఆలోచనలో భాగంగా హరిరామ జోగయ్య రాసినట్లుగా అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుండి కూడా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుండి కొణిదెల నాగేంద్రబాబు కొంత యాక్టివ్ గా పనిచేస్తూ వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పాలు పంచుకున్నప్పటికీ ఈ 2024కి సంబంధించి ఆయన ఎప్పటి నుండి జాగ్రత్తగా పనిచేస్తూ వస్తున్నారు. జన సైనికులు ఇటు టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలను కోఆర్డినేట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి రాజ్యసభ పదవి ఆయనకి ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో హరిరామ జోగయ్య చెప్పినట్లుగా అయితే మనకు సమాచారం. మరోపక్క 3 రాజ్యసభ సీట్లలో 1 ఎట్టి పరిస్థితుల్లో జనసేన తీసుకున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఆ రేసులో నాగబాబు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే లెటర్ రాస్తే తను చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ చేశారు అనే క్రెడిట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్న యాంగిల్లో కూడా చూడాల్సి ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.